మహిళల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగించుకుని దేశ అభివృద్ధిలో మహిళలు ముఖ్య భూమికను పోషించాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పిలుపునిచ్చారు. కాకినాడ బానుగుడి సెంటర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రోటరీ క్లబ్ కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వాకథాన్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగా, రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పద్మ శశిధర్ విశిష్ట అతిథిగా, ఐసీడీఎస్ పీడీ లక్ష్మి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు ఎమ్మెల్సీ పద్మశ్రీ ఆర్డీ డాక్టర్ పద్మ శశిధర్, పీడీ లక్ష్మీలను, ఐఎంఏ మహిళా విభాగం చైర్పర్సన్ గా డాక్టర్ సత్యవతి, సెక్రటరీ డాక్టర్ మాధవి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ సురభి శారద, ఆండాల్ కృష్ణకుమారి, డాక్టర్ భానుమతులు పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలంటే ప్రతి మహిళ విద్యావంతురాలవ్వాలన్నారు. ఆర్డీ డాక్టర్ పద్మ శశిధర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పీడీ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్య సాధనలో ప్రతి మహిళ భాగస్తురాలు కావాలన్నారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు కూడా జరగవని, అన్ని శాంతియుతంగా పరిష్కారమవుతాయన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఐఎంఏ మహిళా విభాగం చైర్పర్సన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి ఐఎంఏ చేస్తున్న కృషిలో భాగంగా ఇటీవల క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన హెల్త్ స్టాఫ్కు పాప్స్మీ ఎయిర్ క్యాంప్, మ్యామోగ్రామ్ క్యాంప్ నిర్వహించినట్లు వెల్లడించారు. ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ మహిళా విభాగం చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సీనియర్ వైద్యురాలు డాక్టర్ చిక్కాల సరోజిని, డాక్టర్ సరస్వతులు మాట్లాడుతూ ఐఎంఏ మహిళా విభాగం చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ తాము అంతా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం బానుగుడి సెంటర్ వద్ద నుండి ప్రారంభమైన వాకథాన్ ఎస్పీ ఆఫీస్ మీదుగా తిరిగి ఆర్ఎంసీకి చేరుకుంది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, సెక్రటరీ సత్య, పెద్ద సంఖ్యలో ఐఎంఏ సభ్యులు, మహిళా వైద్యులు, ఆర్ఎంసీ వైద్య విద్యార్థులు, ఆర్ఎంసీ ఆదిత్య నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. విమెన్ రైట్ టు ఓట్ కోసం ఫస్ట్ టైం ఒక 15,000 విమెన్తో బయటకు వచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఫ్రమ్ దెన్ ప్రపంచంలో ప్రతి చోట కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది లైట్గా జరగడం మొదలయ్యాయి. కానీ మన భారతదేశంలో 1975 అంటే యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ ఇన్ 1975 యాజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫస్ట్ టైం ఆన్ March 8. అప్పటి నుంచి కూడా మనకి ప్రతి కంట్రీలో కూడా విమెన్స్ డే అన్నది చేసుకోవడం జరుగుతుంది. సో రిమెంబర్, ఇప్పుడు మనకి మేడం సత్యవతి మేడం చెప్పినట్టుగానే మనం గౌరవించుకుంటున్న విమెన్. నిజంగా చెప్పాలంటే ఎవ్రీ విమెన్ షుడ్ బి అప్రిషియేటెడ్ అండ్ ఎవ్రీ విమెన్ షుడ్ బి ఆనర్డ్ ఫర్ హర్ సర్వీస్ అని మనం అనొచ్చు. ఎందుకంటే అది వీఆర్ సీయింగ్ హియర్ వీ హ్యావ్ మెనీ సక్సెస్ఫుల్ డాక్టర్స్. అంటే ఆల్మోస్ట్ విమెన్స్ డే అన్నది వచ్చినప్పటికే చాలామంది విమెన్ ఎంపవర్ అయ్యి మెడికల్ డాక్టర్స్గా, లాయర్స్గా, బిజినెస్ ఎంటర్ప్రీనర్స్గా అందరూ కూడా ముందుకు రావడం అన్నది అప్పట్లో జరిగింది. సో ఇవన్నీ కూడా అధిగమించుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి విమెన్ అవేర్నెస్ ఇచ్చి విమెన్ ముందుకు తీసుకురావడానికి రోల్ ప్లే చేసిన ప్రతి విమెన్ కూడా ఇన్స్పిరేషన్ అని నేను అనుకుంటాను. సో మనం ఓన్లీ ఇదే మాట్లాడుకున్నాం, కానీ డ్యూరింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆల్సో కూడా విమెన్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. కానీ ఆ టైంలో హిస్టరీ రాసింది మెన్ కాబట్టి చాలా మంది విమెన్ యొక్క స్టోరీస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరగలేదని మనం భావిస్తున్నాం. ఈరోజు ఇంతమంది విమెన్ ముందుకు వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చారంటే స్టిల్ వీఆర్ స్టెప్ బిహైండ్ అనే చెప్పొచ్చు, వెనకబడి ఉన్నామనే చెప్పొచ్చు. ఇక్కడ స్లోగన్స్ కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ నేషన్. వెన్ ఉమెన్ రైజెస్ నేషన్ విల్ షైన్. అది ప్రధానంగా అంటే ఆడవాళ్ళకి ఎందుకు హక్కులు ఇవ్వాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు బయటకు రానివ్వాలి అన్న స్థాయి నుంచి ఈరోజు మనం అందరం కూడా ఈ స్థాయికి ఇక్కడికి వచ్చిన్నాము అంటే అది ఎన్నో పోరాటాలు. అంటే 20 years చదువుకోవటం కూడా ప్రాబ్లంగా ఉన్న స్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చదువుకునే స్థాయికి వెళ్తుందంటే సమాజంలో ఈ ఇయర్ థీమ్ కూడా గివ్ టు గెయిన్. అంటే ఒక ఆడపిల్లకి, ఒక మహిళకి ఏదైనా చేస్తే అది 4 గింతలు. గివింగ్ ఈజ్ నాట్ ఏ సబ్స్ట్రాక్షన్, ఇట్ ఈజ్ ఏ మల్టిప్లికేషన్. అంటే మనము ఆడపిల్లల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఏదైనా చేయగలిగితే అది 4 గింతలై 10 సమాజం అభివృద్ధికి, అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. అది గుర్తించి మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఉమెన్ వెల్ఫేర్ కోసం చేస్తున్న చర్యలు మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ఒక విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రోటరీ క్లబ్ కాకినాడ కలిపి
కండక్ట్ చేస్తున్న ఈ వాకథానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాధికురాలు మన కాకినాడ నుండి ఎన్నికైన ఎమ్మెల్సీ పద్మాశ్రీ మేడం గారికి అండ్ పద్మా శశిధర్ మేడం గారికి, లక్ష్మీ మేడం గారికి నా అభినందనలు. ఈ అంతర్జాతీయ దినోత్సవం మన థీమ్ గివ్ అండ్ గెయిన్. అంటే ముఖ్యంగా మహిళలు మనం 3 రంగాల్లోని వాళ్ళకి విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు ఈ 3 కల్పించిన రోజే ప్రపంచం అభివృద్ధి దిశగా మారుతుంది. ముఖ్యంగా ఈ విషయంలోని విద్యాధికురాలు మేడం గారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి వీళ్ళు ఎన్నో చట్టాలు అవి చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కి కారణభూతులు అవ్వాలి. ముఖ్యంగా ఇప్పటికీ మనం చూస్తున్నాం great people in this gathering. Still, I feel very privileged to say a few words in front of you. First of all, I congratulate our MLC madam, Kari Padmasri garu, for achieving the medals, and then also I also say my honor to Dr. Mrs. Lakshmi garu, and also all great women who have gathered here for this. For encouraging the International Women's Day, but what I say is it is not encouraging the woman on this day only, but every day we have to encourage the woman, and mainly I say they are the bricks of the society. So one by one, like if how we build a building, putting one brick on another, like that every woman should have their place and should participate in empowering the woman, and women should encourage the woman. ఆల్రెడీ ఉంది. ఇప్పుడు హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ముందు మన హెల్త్ మనం చూసుకుంటూ నేషనల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి విమెన్ ఎంపవర్మెంట్ కావాలి. సో ఈసారి మనకి ఇచ్చిన స్లోగన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా గెయిన్ టు గెయిన్. సొసైటీకి నువ్వు ఏమి ఇస్తావు, సొసైటీ నుంచి నువ్వు ఏం తీసుకుంటావు. సొసైటీకి మనం ఏదైనా ఇవ్వాలంటే ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి, పరంగా హెల్త్ పరంగా కూడా. ఈ అవేర్నెస్ని ప్రతి మహిళకి అలాగే ప్రతి మెన్కి కూడా తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో IMA తరపుని అలాగే రోటరీ క్లబ్ కాకినాడ తరపుని మన డాక్టర్ సత్యవతి గారి సారథ్యంలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా ఇంక్లూడింగ్ చిల్డ్రన్, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కాలేజెస్, మీరందరూ ఇక్కడికి విచ్చేసి దీన్ని జయప్రదం చేసినందుగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం.